హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు. 2 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని ఖైరతాబాద్ డీసీపీ శిల్పావల్లి పరిశీలించారు. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ప్రమాదం జరిగిందన్నారు డీసీపీ శిల్పావల్లి. అయితే ప్రమాదంలో ఒకరు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఇవాక్యువేట్ అయిపోయారు. అగ్ని ప్రమాదం ఘటనలో సీజ్ చేసిన ఎవిడెన్స్ తో పాటు కంప్యూటర్లు కూడా కాలిపోయాయని చెప్పి ఫైర్ ఆఫీసర్ చెప్తూ ఉన్నారు. 40 నుంచి 50 కంప్యూటర్లు దగ్ధమైపోయినట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా సీజ్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఫిజికల్ ఎవిడెన్సెస్ అదేవిధంగా కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయినాయండి. పైన సెకండ్ ఫ్లోర్లో కెమికల్ ల్యాబొరేటరీ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ వరకే పరిమితం అయింది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం మేము. మిగతా ఫ్లోర్స్ కానీ అదేవిధంగా వెనక పార్ట్ కానీ ఫైర్ స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. అది ఎంతవరకు డ్యామేజ్ అయ్యేది అనేది మనము ఇప్పుడు అసెస్ చేస్తే కానీ చెప్పలేమండి. చాలా వరకు 50-60% డ్యామేజ్ ఉంది. దానిలో ఇన్ఫర్మేషన్ కూడా పోయిందా లేదా అన్నది మనం ఇప్పుడే ఒక ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. అది కాలిపోవడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాస్ట్గా ఎన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పలేమని 40-50 దాకా ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాము. ఎగ్జాక్ట్గా ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పలేము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రణీత అందుబాటులో ఉన్నారు లైవ్ లో. ప్రణీత, అసలు అగ్ని ప్రమాదానికి రీజన్స్ ఏం చెప్తున్నారు? అండ్ అలాగే ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ కాబట్టి దాంట్లో చాలా ఎవిడెన్స్లు ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్ని ఒకసారి చూపిస్తాము. సో ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఇది కాగా మనకి ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి బోర్డు పక్కన రైట్ సైడ్ అయితే విండో కనిపిస్తుందో అదే రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సో ఆ రూమ్లోనే కంప్యూటర్ సెక్షన్ ఉంటుంది. సో కంప్యూటర్ సెక్షన్ అంతా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. సో అదే రూమ్లో దాదాపు ఒక 40 నుండి 50 వరకు అందులో కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా గతంలో వివిధ కేసుల్లో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అది. సో ఆ ప్రాపర్టీని అంతా కూడా ఒక రూమ్లో స్టోర్ చేసి ఉంచారు. అదే రూమ్లో కొన్ని హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అగ్నికి ఆహుతాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ డేటానంతా కూడా ఇంతకుముందే ఏదైనా వేరే హార్డ్ డిస్క్లో ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసి సేవ్ చేసుకున్నారా స్పేర్గా అనేటువంటిది తెలియాల్సి ఉంది. ఒకవేళ అలా చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ డేటా అయితే లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఏ కేసెస్కి సంబంధించినటువంటి డేటా అనేటువంటిది మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. కేవలం రీసెంట్ టైమ్స్లో ఉన్నటువంటి కేసెసే కాదు, గత 10 years క్రితం నుండి వచ్చినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఆయా కేసులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఏ కేసెస్లో అయితే స్వాధీనం చేసుకున్నారో సో ఆ డివైజెస్ అన్నింటినీ కూడా ఇక్కడికి ఎఫ్ఎస్ఎల్కి పంపించి అందులో ఉన్నటువంటి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి డివైజెస్ ఇప్పుడు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి కాబట్టి ఇది ఏ కేసెస్కి సంబంధించినటువంటి పర్టికులర్ కేసు అనేటువంటిది మాత్రం ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఫర్దర్గా పోలీసుల దర్యాప్తులో ఆ అంశాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రణీత.